మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ సమక్షంలో దేవ్జీ అలియాస్ తిప్పర్తి తిరుపతి సరెండర్ కానున్నారు. దేవ్జీతో పాటు మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నరసింహారెడ్డి సహా మరో 15 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయుధాలు అప్పగించనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమిత్ర, ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ ఎదుట ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి లొంగిపోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మావోయిస్టు అగ్రనేతలంతా కూడా ఒక్కొక్కరుగా ఇప్పటికే ఇటు లొంగుబాట్లకి అవుతున్న నేపథ్యంలో ఇక వీటితో పాటు ఇటు ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల్లో కూడా ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరుకున్న క్రమంలో కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి అగ్రనేతలంతా కూడా ఒక్కొక్కరుగా ఇటు జనరంగంలోకి వస్తున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు తెలంగాణ ఎస్ఐబికి సంబంధించిన ఉన్నతాధికారుల వాళ్ళ అనుసంధానంలో కూడా దేవ్జీ తిప్పర్తి తిరుపతితో పాటు మల్లా రాజిరెడ్డి కూడా ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఈ ఇద్దరితో పాటు మావోయిస్ట్ పార్టీలో గడిచిన కొద్ది రోజులుగా ఇటు కేంద్ర బలగాలు క్యూబింగ్ చేస్తూ అతడి అజ్ఞాతంలో ఉన్న వ్యక్తిని కూడా బయటకు తీసుకొచ్చి బడే చొక్కారావు అలియాజు దామోదర్తో పాటు నూనె నరసింహారావు సంబంధించిన వారు కూడా ఈరోజు ఇటు తెలంగాణ సీఎం, అదేవిధంగా తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఈ 4 కీలక నేతలతో పాటు మరొక 15 మంది తెలంగాణలోని అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వివిధ క్యాడర్లో పనిచేస్తున్న వారంతా కూడా ఈ 4గురితో పాటు లొంగిపోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికైతే నిన్న రాత్రే వీటికి సంబంధించిన వారందరినీ అంటే వీళ్ళందరూ కూడా తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఎస్ఐబి వాళ్ళకి అందుబాటులోకి అంటే వారి కనుసంధంలోకి వచ్చినట్లుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో కూడా ఈరోజు మధ్యాహ్నం ఇటు కమాండ్ కంట్రోల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా వీరి సంబంధించిన తుపాకులు కూడా సరెండర్ చేయబోతున్నట్టు చెప్పి, ఎందుకంటే గడిచిన కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో కూడా ముప్పేట దాడి చేస్తుంది. మావోయిస్టు పార్టీకి సంబంధించిన అందరినీ అంతం చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఆపరేషన్ కగారు కర్రగుట్ట ప్రాంతంగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి వారికి ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం తలదార్చుకునే పరిస్థితి లేకపోవడంతో కూడా చాలామంది అగ్రనేతలు కొంత అనారోగ్య కారణంగా పార్టీకి సంబంధించిన కేడర్ అంతా కూడా ఇప్పటికే అటు ఎన్కౌంటర్లో చనిపోవడం, చాలామంది పార్టీని వీడుతూ లొంగిబాట్లకు అవుతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఇక మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అగ్రనేత గణపతి అనారోగ్య కారణంగా ఆయన నేపాల్లో ఉన్నట్లుగా ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ఎస్ఐబి అధికారులు కూడా పక్కా సమాచారం అందుకున్న నేపథ్యంలో ప్రస్తుతం దేవ్జీతో పాటు మల్లా రాజిరెడ్డి, అదేవిధంగా ఇటు దామోదర్తో పాటు నూనె నరసింహరావు సంబంధించి కూడా వీళ్ళు చాలా కీలకంగా పనిచేస్తున్నారు. గతంలో ఇటు చనిపోయినప్పుడు చాలామంది చూసుకోవచ్చు మనం, వాళ్ళు చనిపోయిన నేపథ్యంలో కూడా వీరు కొంత పార్టీని లీడ్ చేసి వస్తారు. కానీ గడిచిన కొద్ది రోజులుగా బయట చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, ఆపరేషన్ కగారు పేరుతో కూడా పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా చెల్లాచెదరవుతాడు. చాలామంది ఇప్పటికే ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా మరొక సురక్షిత ప్రాంతానికి వెళ్ళే అవకాశం కూడా లేకపోవడంతో కూడా ప్రస్తుతం గత్యంతరం లేని పరిస్థితుల్లో కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలంతా కూడా ఒక్కొక్కరుగా లొంగుబాటు అవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా లొంగిపోయే ఈ అగ్రనేతలకు సంబంధించి కూడా గతంలో చాలా సంబంధించిన విధ్వంస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరి మీద కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన ఇప్పటికే నజరానా ఉన్న నేపథ్యంలో కూడా, ఎందుకంటే మొదటి నుంచి అటు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టినప్పుడు కూడా తెలంగాణ పోలీసులు కొంత ఎస్ఐబి సంబంధించిన ఉన్నతాధికారులు, ఎందుకంటే మావోయిస్టు పార్టీలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన చాలామంది ఇటు చాలా కీలక భూమిక పోషిస్తున్నారు. కాబట్టి వారంతా కూడా ఒక్కొక్కరుగా లొంగుబాటు కొనవుతారు. కొంతమంది చనిపోయిన పరిస్థితి హిడ్మా చూసుకోవచ్చు. హిడ్మా ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించి కూడా అతడు వ్యూహం రచించడంలో కావచ్చు, ప్రత్యర్థుల మీద దాడి చేయడంలో అతడి టార్గెట్ చాలా స్పష్టంగా ఉంటుంది. కానీ అతడిని కూడా భద్రతాలు మట్టుబెట్టిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న అందరూ కూడా ఒక్కొక్కరుగా లొంగుబాటు అవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆపరేషన్ కగరాల్లో అటు తెలంగాణ సంబంధించిన పోలీసుల పాత్ర చాలా కీలకంగా ఉన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే మావోయిస్టు పార్టీలో పై స్థాయి క్యాడర్ నుంచి కింద స్థాయి క్యాడర్ వరకు కూడా అంచెలంచెలుగా ఎదిగిన వారే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వారంతా కూడా ఒక్కొక్కరుగా, ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా
తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు కూడా వాళ్ళకి పిలుపునిస్తున్నారు. జనజీవన స్రవంతులకు రావాలి, మీకు ప్రభుత్వం సంబంధించిన అన్ని సేవా పథకాలకు సంబంధించి కావచ్చు, లబ్ధి సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించి కూడా మీకు లబ్ధి చేకూరుస్తామంటూ కూడా చెప్పే ప్రయత్నం గతంలో డీజీపీ శివధర్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి తాజాగా ఈ నలుగురు నేతలకు సంబంధించి కూడా వాళ్ళని లొంగుబాటు చేసేందుకు జనజీవన శ్రవంతుల్లో కలిపేందుకు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు చాలా కీలక పాత్ర పోషించారు చెప్పారు. ఎందుకంటే గడిచిన 4 నెలలుగా చాలా లోతైనగా వీళ్ళు సంబంధించి అన్వేషణ చేస్తున్నారు. వీరు ఎక్కడెక్కడ ఉన్నారు, వీరిని ట్రేస్ అవుట్ చేసేందుకు, వీరు లొంగిపోయేందుకు మార్గం సుఖం చేసేందుకు తెలంగాణ ఎస్ఐబి అధికారులు చాలా కీలక పాత్ర పోషించినట్టు చెప్పుకోవాల్సింది. కాబట్టి మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా ఈ నలుగురు కీలక నేతలు తమ తుపాకులను సరెండర్ చేయబోతున్నట్లుగా సమాచారం. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.